రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఓట్లేస్తే కాంగ్రెస్ చిత్తైపోడు ఖాయమే అని అన్ని సర్వేలు చెప్తున్నాయి. హగో గంత మంచి పేరు సంపాదించిండ్రు. పాలన ఎట్లున్నదని ఎవ్వరిని అడిగినా పొగడనోళ్ళు పాపన పోతుండ్రు. రేవంత్ సార్నైతే మెచ్చుకొని మెడల మీద వేసుకుంటుర్రు. గందుకోసానికే ఇప్పట్లా స్థానిక సంస్థల ఓట్లు పెడతందుకు రేవంత్ సారు సాహసం చేస్తలేడన్న ముచ్చటి నొస్తుంది. అనుకోకుండా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి సారు కాలం చేసే వరకు ఆ సీటు ఖాళైంది కదా. ఈగాడ పోటీ నుంచి కాంగ్రెస్ అవుట్ అయిందనే అంటుర్రంతా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోటీ నుంచి కాంగ్రెస్ సైడ్ అయిపోయిందన్న ముచ్చటిని వస్తుంది. ఆ సిట్టింగ్ సీట్ ను బీఆర్ఎస్ వాళ్ళే ఎట్లయినా గెలుస్తారు కాబట్టి దాంట్లో కాంగ్రెస్ క్యాండిడేట్ ను పెట్టి ఇజ్జత్ తీసుకున్నాడు కంటే ఎంఐఎం కు ఈ సీట్ ఇచ్చి బీజేపీ ఎంఐఎం నడుమ పోటీ పెడితే మస్తుంటదన్న ఆలోచనలా సీఎం సార్ ఉన్నాడట. అందుకే కాంగ్రెస్ తోటి పొత్తులున్న ఎంఐఎం కు సీట్ ఇవ్వాలని డిసైడ్ అయిందన్న గుసగుసలైన పడుతున్నాయి. ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ ను నిలబెట్టాలని చూస్తుర్రట. ఆయన ఇంతకు ముందు అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు. అగో ఆయనకే మళ్ళా సీట్ ఇవ్వాలని చూస్తుండ్రట. అయితే ఈ సీటు మీద షానొద్దుల సంధి కన్నేసిండు అజారుద్దీన్ సారు. ఆయన ఉప ఎన్నికల సీటు నాకు కావాలని కాసుకొని కూసుండు. కానీ అజారుద్దీన్ కు ప్రజాబలం లేదని ఆయనను పక్కకు పెడుతుర్రట. పార్టీ మీద పబ్లిక్ లా వ్యతిరేకత బాగా పెరిగింది. టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లా రిజల్ట్ చూసి ఎలక్షన్ అంటేనే ఎన్నుల వణుకు పుడుతుందట. దాంతోటి పోటీకి దిగి ఇజ్జత్ తీసుకోవద్దని పొత్తుల పేరుతోటి ఎంఐఎం కి ఇచ్చి మనం సైడ్ అయిపోవచ్చని ప్లాన్ వేసిండట సీఎం సారు. వాస్తవానికైతే నియోజకవర్గంలో ఎవ్వలన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జీవిడిస్తే ఆ లింటోళ్లకు సీట్ ఇచ్చుడు అనేది సాంప్రదాయంగా వస్తున్నది. మరి అదే నడుస్తదా లేదంటే సీఎం సారు ఎంఐఎం జబ్బ మీద తుపాకీ పెట్టి కారు పార్టీని దెబ్బ కొడతా అని చూస్తున్నాడా అన్న సంగతి ముంగట ఎరకైతది.